కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. ఆటంశెట్టి సూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని. రోజు రోజుకి పెరుగుతున్న జనాభా పెరుగుదలకు అనుగుణంగా మరి వాహనాలు సంఖ్య పెరగడం, మరి వాహనాలు పెరగడం వల్ల ట్రాఫిక్ జామ్ అవడం, రోడ్డు ప్రమాదాల్లో చనిపోవడం, అదే రకంగా కాళ్ళు చేతులు విరిగిపోవడం జరుగుతున్న పరిస్థితుల్లో నేషనల్ హైవేని విస్తరణ చేయాలి, వెడల్పు చేయాలి. అదే రకంగా నేషనల్ హైవేలో ఉన్నటువంటి పాత బ్రిడ్జిలన్నీ వెడల్పు చేసి వంపులతో ఉన్న బ్రిడ్జిలన్నీ స్ట్రైట్ చేయాలి నిటారుగా అన్న ఉద్దేశంతో మరి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో 2023 సంవత్సరంలో ఇక్కడ జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం గోకవరం హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి టానా సెంటర్ లో ఉన్నటువంటి పురాతనమైనటువంటి 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారు నిర్మించినటువంటి వంపు బ్రిడ్జ్ ని 10 కోట్ల రూపాయల నిధులతో స్ట్రైట్ గా చేయాలని ప్రభుత్వం మొట్టమొదట ఎస్టిమేషన్ వేసి మంజూరు చేయడం జరిగింది. తర్వాత ఇక్కడున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా మరి రాజకీయ స్వార్థంతో ఆ వంపు బ్రిడ్జిని మరి స్ట్రైట్ చేయకుండా మళ్ళీ అదే వంపుని యథావిధిగా పెట్టిన పరిస్థితి ఇక్కడ జగ్గంపేట నియోజకవర్గం గోకవరంలో జరిగింది. నాటి ప్రభుత్వం మరి అనాలోచితంగా నిర్ణయం తీసుకోవడం వల్ల మళ్ళీ వంపు బ్రిడ్జి రావడం వల్ల ప్రజలందరూ కూడా మరి చాలా ఆందోళన చెంది మరి నాటి నియోజకవర్గ ప్రతిపక్ష నాయకుడు జగ్గంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బాధ్యులు అయినటువంటి శ్రీ జ్యోతుల నెహ్రూ గారిని 2023 సంవత్సరంలో ఈ గోకవరం ప్రజలందరూ కూడా వెళ్ళి ఇక్కడ మాకు వంపు బ్రిడ్జ్ వస్తా ఉంది, స్ట్రైట్ రావాలి, ఇక్కడ ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో సమస్య పరిష్కారం కాకుండా మళ్ళీ 10 కోట్ల రూపాయల నిధులతో కొత్త బ్రిడ్జిని మళ్ళీ వంపుగానే వస్తుందని చెప్పేసి ప్రజలందరూ జ్యోతుల నెహ్రూ గారిని ఆశ్రయించడంతో మరి 2023 సంవత్సరంలో జ్యోతుల నెహ్రూ గారు ఇదే బ్రిడ్జి దగ్గరికి ఇక్కడికే వచ్చి మరి అధికారుల మీద అందరి మీద కూడా మరి చాలా గట్టిగా మాట్లాడి చాలా బలంగా ప్రజల వాణి వినిపించడం జరిగింది. మరి నిత్యం ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ ట్రాఫిక్ జామ్ అవుతా ఉంది. గోకవరంలో అటు 2-3 కిలోమీటర్లు ఇటు 2-3 కిలోమీటర్లు ఈ బ్రిడ్జికి ఇరువైపులా ట్రాఫిక్ జామ్ అవుతా ఉంది. ఎంతో మంది యాక్సిడెంట్లు అయి చనిపోయారు. ఇక్కడ మళ్ళీ మీరు వంపు బ్రిడ్జి ఎందుకు నిర్మిస్తున్నారని చెప్పేసి అధికారులు నిలదీయడం జరిగింది. నిలదీసి ఆ రోజు 2023 సంవత్సరంలో ఎన్నికల ముందు జ్యోతుల నెహ్రూ గారు చాలా స్పష్టంగా ఇక్కడే మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. మేము గెలిచిన తర్వాత తప్పకుండా వంపు బ్రిడ్జ్ లేకుండా స్ట్రైట్ గా నిర్మించే బాధ్యత నాది అని జ్యోతుల నెహ్రూ గారు నాడు ఎన్నికల ముందు ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. మరి ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో కూటమి తరపున జ్యోతుల నెహ్రూ గారు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ప్రజలందరూ కూడా మన వంపు బ్రిడ్జ్ కాదు స్ట్రైట్ అవుద్దని చెప్పేసి ప్రజలందరూ ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో 4 నెలల క్రితం ఈ బ్రిడ్జ్ మొదలు పెట్టడం జరిగింది. ఇక్కడ ఏంటి అని చెప్పేసి ప్రజలందరూ ఇది వంపు బ్రిడ్జా స్ట్రైట్ బ్రిడ్జా అంటే ఇది వరకు ఏదైతే జెడ్ ఆకారంలో ఉందో బ్రిడ్జ్ మళ్ళీ ఇప్పుడు ఎస్ ఆకారంలో వస్తా ఉందని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. ఇది అందరితో కూడా మాట్లాడాం, నాయకులందరితోని అందరూ కూడా ఆమోదించారు. ఎస్ ఆకారంలో బ్రిడ్జ్ వస్తుందని చెప్పేసి చెప్పడం వల్ల పోరాడుతున్న సమస్యకి పరిష్కారం కాలేదని చాలా మంది మా దగ్గరకు వచ్చి సమస్య పరిష్కారానికి మీరు ముందుకు రావాలని చెప్పేసి కోరడంతో ఈ రోజు ఈ బ్రిడ్జ్ పరిశీలనకు రావడం జరిగింది. మరి ఇదే బ్రిడ్జ్ త్వరితగతిన నిర్మించాలి, మరియు ఇక్కడ బ్రిడ్జ్ వంపు లేకుండా నిర్మించాలని మరి గత సంవత్సరం 28వ తేదీ 7వ నెల 2025 తేదీన మరి రాజమండ్రి జిల్లా కలెక్టర్ గారికి 3744తో గ్రీవెన్స్ లో నేనే స్వయంగా ఫిర్యాదు చేయడం జరిగింది. గ్రీవెన్స్ లో ఈ వంపు బ్రిడ్జ్ ఉండకూడదు, స్ట్రైట్ రావాలని చెప్పేసి సంవత్సరం క్రితమే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా వంపు బ్రిడ్జ్ రాకూడదు, స్ట్రైట్ బ్రిడ్జ్ రావాలి, నాణ్యంగా త్వరితగతిన నిర్మించండి, ప్రజలని రక్షించండి, ప్రజలు యాక్సిడెంట్లు అవ్వకుండా ఏర్పాటు చేయాలని చెప్పేసి సంవత్సరం క్రితమే మేము ఫిర్యాదు చేయడం జరిగింది. నాడు ఎన్నికల ముందు ఇది దుర్మార్గ పరిపాలన, ఇది దుష్ట రాజకీయం చేస్తా ఉన్నారు, ఇక్కడ చేతగాని మనిషి ఉన్నాడని చెప్పేసి ఎమ్మెల్యే దుర్భాషలాడి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా సంక్షేమం లేని ప్రభుత్వం అని చెప్పేసి మరి ప్రజలకు విరుద్ధంగా ఈ బ్రిడ్జ్ మరి జెడ్ బ్రిడ్జ్ నిర్మిస్తా ఉన్నారని చెప్పేసి గతంలో వాదించి నిందించిన జ్యోతుల నెహ్రూ గారు ఈ రోజు మరి ఆయన సామె ఎలా ఉందంటే ఏరు దాటేదాకా వాడమల్లన్న, ఏరు దాటేక బోడి మల్లన్న అనే విధంగా జ్యోతుల నెహ్రూ గారు గెలిచి గద్దెనెక్కాక మళ్ళీ రాజకీయ స్వార్థంతో ఇదే బ్రిడ్జ్ ని స్ట్రైట్ బ్రిడ్జ్ కాకుండా మళ్ళీ వంపు బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం జరుగుతా